जानकी रमण गोविंद गोविंद। मांगल्यसूत्राधिष्ठान देवताभ्यो नमः। यथास्थानं प्रतिष्ठापयामि भगवति मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम। सुमंगलीरिति मंत्रेण श्री सीता महालक्ष्मी देव्याः कंठे మంగళసూత్రం బద్ధ్వా సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాः కంఠే ఆచార్యः హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా, నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఒక అర్చకుడు రాముడు అని, ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములిద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டகான கண்டேன் தொழினான் நாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டகான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட
இட்ட தேவர்கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காளை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காளை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुं शे भुवनस्य पत्नि विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवा दिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोयामनोता बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతనాచ్యార్ సంభావన. ఇప్పుడు కారణమాయనం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి. రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను,
రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాల మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది, అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదే విధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మంటపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్కీర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాం యశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథా శ్రీ తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాధత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం
సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్పతి భవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు జయ బోలో రామచంద్ర భగవాన్ की రాజిత సీతామాయి की లక్ష్మణ స్వామి की పవన సుత హనుమాన్ की జై శ్రీరామ్ భద్రాద్రి రామ గోవింద భక్త రామదాస వరద గోవింద అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చినవారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్రు వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో, ఇందిరారమణ గోవింద அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கீழ் అమర్ందు புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్
కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథి కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరపున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్ సదావహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం. యో వైతాం బ్రహ్మణో వేద బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాందదుః భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయముద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విది బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి. పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. వృధేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నే యశస్విన్ యశసేమవర్పయేంద్రావతీమపచతి మిహావహ. అయం మూర్ధా పరమేష్ఠి సువర్చాస్తమానానాముత్తమ శ్లోకోస్తు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే. యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి. యౌజేన దేవం వేద ఇంద్రశ్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవీణాని ద్రవీణాని దేహి దేహి చిత్తిం చిత్తిం దక్షస్య దక్షశ్చ సుభగత్వం సుభగత్వమస్మే సుభగత్వమితి సుభగాత్వం అస్మే ఇత్యస్మే దోషం హ్రీణామరిష్టిం అరిష్టిం ధనూనా స్వాత్మానం స్వాత్మానం వాచః వాచస్సూదినత్వం సుదినత్వమన్హా సుదినత్వమితి సుదినాత్వం అహ్నామిత్యహ్నా తతో న దేతాన్ ద్వంద్వమింద్రేణ దేవతాః సస్యంతే. ద్వంద్వం వై మిథునం తస్మాత్ ద్వంద్వాన్ మిథునం ప్రజాయతే. ప్రజాత్యై ప్రజాయతే. ప్రజయా పశుభిర్యేవం వేద నవో నవో భవతి జాయమానోన్హాంగేతుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. సర్వేభ్యో వై వై సర్వే
कामेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वै कामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे दुहे सन्धिः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे सन्धिरिति सन्धिः दुहे तत्तद्दुहे दुहे तद्यजमानः यजमानस्तद्दुहे दुहे तद्यजमानस्तत्तद्यजमानः सर्वान् सर्वान् यजमानस्तत्तद्यजमानः सर्वान् यजमानः सर्वान् सर्वान् यजमानः यजमानः सर्वान् कामान् कामान् सर्वान् यजमानः सर्वान् कामान् सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामानवाव कामान् सर्वान् सर्वान् कामानव कामानवाव कामान् कामानवरुन्धते रुन्धते व कामान् कामानवरुन्धते रुन्धते रुन्धते वावरुन्धते रुन्धते इत्युरुन्धते सन्त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि यजुषा सिञ्जामि यजुषा यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजा यजुषा यजुषा प्रजामायुः प्रजामायुराजुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् प्रजामिति प्राजा आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च चेति च श्रेयो वसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भा ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः नवो नवो भवति भवति नवो 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 भवति जायमानो जायमानो भवति नवो 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 भवति जायमानः नवो नव इति नवः भवति जायमानो जायमानो भवति भवति जायमानोऽह्नामह्नां जायमानो भवति भवति जायमानोऽह्नाम् जायमानोऽह्नामह्नां जायमानो जायमानोऽह्नां केतुः केतुरह्नां जायमानो जायमानोऽह्नां केतुः अह्नां केतुः केतुरह्नामह्नां केतुरुषसामुषसां केतुरह्नामह्नां केतुरुषसां केतुर्षसा मुषसा केतुः केतुरुषसामेत्येत्युषसां केतुः केतुरुषसामेत्युषसामेत्येत्युषसामुषसामेत्यग्रे मेत्युषसामेत्यग्रे एत्यग्रे अग्रयेत्येत्यग्रे अग्र इत्यग्रे भागं देवेभ्यो देवेभ्यो भागं भागं देवेभ्यो विविदेवेभ्यो भागं भागं देवेभ्यो देवेभ्यो विविदेवेभ्यो देवेभ्यो विदधाति दधाति विदेवेभ्यो देवेभ्यो विदधाति विदधाति दधाति विविदधात्यायन्नायन् दधाति विविदधात्यायन् यायन्नायन् दधाति दधात्यायन् प्रप्रायन्नायन् दधात्यायन् आयन् प्रप्रायन्नायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रायन्नायन् प्रचन्द्रमाः आयन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमास्तिरति तिरति चन्द्रमास्तिरति दीर्घं दीर्घं तिरति चन्द्रमास्तिरति दीर्घं तिरति दीर्घं दीर्घं तिरति तिरति दीर्घमायुरायुर्दीर्घं तिरति तिरति दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठितः दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं कल्याणबुद्धिं शतकोटवृद्धिं भद्राद्रिरामो दिशतात् सदा वः अंगी चक्री चनंदकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु
సంతి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాజుష్యం భూయాదితి భవంతో మహాంతో గృహంతు అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీరామనవమి ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే సతి యథాశాస్త్రపదనుష్ఠితం భోజాదితి భవంతో మహాంతో గృహంతు తథాస్తు. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు తథాస్తు. సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం అభివర్ధతాం. జై బోలో రామచంద్ర భగవాన్ కి. స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించుకుందాం. కళ్యాణానంతరం ఇంతవరకు ఎదురుగా కూర్చున్నటువంటి సీతమ్మ వారు స్వామివారి పక్కనే చేరారు. ఈనాడు ఆ కళ్యాణోత్సవం పూర్తవుతున్నది. ఆ సందర్భంగా ఈ హారతిని మనం స్వీకరిద్దాం. రేపటి రోజున పట్టాభిషేకోత్సవం. మనకు ఈ ఉత్సవాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక వసంత నవరాత్రులు రెండు. పాడ్యమి నుంచి ఈరోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, సప్తమి నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. ఇవి రెండు కలిపి 15 రోజుల పాటు మనకి భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు ఈరోజు వరకు రామాయణ పారాయణ జరిపి రేపటి రోజున పట్టాభిషేకం రామాయణ పారాయణాంగంగా మనం వైభవంగా నిర్వహించకపోతున్నాం. ఈరోజు మనం కళ్యాణం ఎంత వైభవంగా అయితే సేవించామో అంత వైభవంగాను ఈ పట్టాభిషేకం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రామచంద్ర భగవాన్ की, सीता माता की, लक्ष्मण स्वामी की, राम भक्त हनुमान की, भक्त रामदासु गारी की, समस्त भक्त वृंद की जय. మనకు అందరూ మీ మీ స్థానాల్లో నుంచి నెమ్మదిగా వెళ్ళడానికి నిష్క్రమించడానికి ప్రయత్నించండి. భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ భజనను మీరు వింటూ ఉండండి, వింటూ అంటూ ఉండండి భజన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో హలో. మనం అందరం భజన చేద్దామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఎవ్వరూ వెళ్ళిపోకుండా కూర్చోండి, చక్కగా భజన చేద్దాం అందరం. ఈరోజు ఎంత భజన చేస్తే అంత పుణ్యం మనకి. మా ఆర్కెస్ట్రా కనెక్షన్ ఇస్తున్నారు. ఈ లోపల మీ చప్పట్లే మాకు ఆర్కెస్ట్రా. ఒకసారి అందరు గట్టిగా చేతులు పైకెత్తి భజన చేస్తూ పాడదాం. అందరు రెడీగా ఉన్నారా భజనకి? ఒకసారి చేతులు పైకెత్తండి. చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. 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 చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల, వారధి కట్టిన వరభద్రాచల, వరద వరద వరదా, నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి.